యేసును తెలుసుకోవడమే నిత్య జీవము. హల్లెలూయా. సో ఈ నిత్య జీవాన్ని ఇవ్వడానికే దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఈ నిత్య జీవాన్ని ఇవ్వడానికే దేవుడు నీ కొరకు నా కొరకు మనిషిగా జీవించాడు, మనిషిగా పుట్టాడు, మనిషిగా ఈ లోకంలో జీవించాడు, మనిషిగా జీవనాన్ని కొనసాగించాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికే ఆయన సిలువ వేయబడ్డాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికే ఆయన సిలువలో మృతి పొందాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికే ఆయన తిరిగి 3వ రోజున లేపబడ్డాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన పరలోక రాజ్యానికి మరలా వెళ్ళాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికే మరలా తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మరణానికి మనకి దేవుని నమ్ముకున్న, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఏ ఒక్కరికి రెండవ మరణాన్ని గురించినటువంటి అవగాహన లేదు. రెండవ మరణము అనగా నరకము. హల్లెలూయా.